1970 మే నెలలో నవానగర్ రాజమాత గులాబ్ కువర్బా కోరికపై భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు గుజరాత్కి చెందిన కొందరు భక్తులు, దక్షిణాదికి చెందిన కొందరు భక్తులు, స్వామి కుటుంబ సభ్యులు, రాజమాత కుటుంబ సభ్యులు అంతా కలిసి జామ్నగర్ నుండి ద్వారకకు బయలుదేరారు. ద్వారక చేరేలోగానే అక్కడ అసంఖ్యాక జనసందోహం అంతకంతకు పెరిగిపోయింది. వీరిని అదుపు చేయడం అధికారులకు కష్టమైంది. అధికారులు స్వామివారి భద్రత గురించి ఆందోళన చెంది వీరందరినీ తిరిగి మరొక రోజు ద్వారకకు రావాల్సిందిగా అభ్యర్థించారు. వారి అభ్యర్థనను మన్నించి స్వామి వెనుదిరిగారు. ద్వారకాధీశుని దర్శించాలని ఉత్సాహంతో స్వామివారి వెంట వచ్చిన భక్తులు ఆలయంలోకి ప్రవేశించలేకపోయేసరికి కొంత నిరాశకు లోనయ్యారు. భక్తుల మనోభావాలు గ్రహించిన స్వామి కురంగా అనే గ్రామం దగ్గర కారు ఆపించారు. క్రిందకు దిగి సముద్ర తీరం వైపు నడిచారు. అక్కడ ఇసుక తిన్నెలపై ఆసీనులై భక్తులతో ఆధ్యాత్మిక గోష్ఠి నరుపుతూ, మీకు ద్వారకాకృష్ణుని దర్శనం కాలేదే పాపం అంటూ తమ ముందున్న ఇసుకను దిబ్బగా పేర్చి అందులో నుండి అత్యంత సుందరమైన మురళీకృష్ణుని బంగారు ప్రతిమను బయటకు తీసి భక్తులను సంభ్రమాశ్చర్య చకితులను చేశారు. ఇదేమిటి అని స్వామి అడగగా చుట్టూ ఉన్న భక్తులు అది కృష్ణుని బంగారు విగ్రహమని ముక్తకంఠంతో చెప్పారు. స్వామి రాజమాత వైపు తిరిగి, రాజమాత ఏ క్యా హే అని అడిగారు. రాజమాత ఇదేంటి? పరవశంతో ఉద్విగ్నురాలైన రాజమాత, ఓ స్వామి ఏ తో మేరే కృష్ణ కన్నయ్య హే, మేరే లాలా హే అన్నారు. నా కన్నయ్య స్వామి, నా ముద్దుల కృష్ణుడు. అప్పుడు స్వామి, మీరందరూ ఈ ప్రతిమలో బంగారాన్ని చూశారు, కానీ ఈమె తన కన్నయ్యను చూసింది అంటూ ఆ ప్రతిమను రాజమాతకు ప్రసాదించారు.